మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బ్యాలెట్ బాక్సులు భద్రంగా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరిగింది. ప్రస్తుతం మనం పాలిటెక్నిక్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన పాలిటెక్నిక్ వద్ద ఉన్నాం. ఇక్కడే నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ ఇక్కడనే భద్రపరచడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో 350 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే అత్యల్పంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్రంలోని అత్యల్పంగా 59.20 పోలింగ్ శాతం నమోదైంది. ఈ తక్కువ పోలింగ్ శాతంపై అటు అధికారులు, రాజకీయ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అసలు తక్కువగా పోలింగ్ శాతం నమోదవడం ఎవరికి నష్టం చేకూరుస్తుంది, ఎవరికి లాభం చేకూరుస్తుంది అనే అంచనాలు వేయడంలో రాజకీయ పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఈ సైలెంట్ ఓటింగ్పై ముఖ్యంగా పార్టీలు అన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేయడం జరిగింది. వీరందరి భవితవ్యం బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే కోణంలో అందరూ విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను ఇటు బీజేపీ, కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ పోటీ నడిచింది. అయితే ఎవరు గెలుపొందుతారు అనే ఉత్కంఠ అయితే ఇప్పటికి ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డిలో 78% పోలింగ్ అత్యధికంగా నమోదు కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లలో అత్యల్పంగా నిజామాబాద్లోనే 59% పోలింగ్ నమోదైంది. అధికారులు ఎన్ని అవగాహనలు చేసినా కానీ అర్బన్ ఓటర్లు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పాలి. మొత్తం మీద ఈ బ్యాలెట్ బాక్సులు ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడైతే స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరిని కూడా లోపటికి అనుమతించకుండా పోలీసు బందోబస్తుల మధ్య ఈ బ్యాలెట్ బాక్సులు భద్రపరచడం జరిగింది. మొత్తం మీద ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతవంతంగా జరిగింది. ఈ కౌంటింగ్పై ఉత్కంఠ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్ నుంచి.